ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు భారత్ చోదక శక్తి కానున్నదని పేర్కొన్న ప్రధాని ఫిలిపిత్ ఎన్నికల సభలో కాంగ్రెస్పై విమర్శలు గుప్పించిన మోదీ. చెన్నైలో ప్రధాని నరేంద్ర మోదీ రోడ్ షో, ఓపెన్ టాప్ వాహనంలో ప్రజలకు అభివాదం చేసిన మోదీ. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీని ఈ నెల 23 వరకు పొడిగించిన ఢిల్లీ హైకోర్టు. లిక్కర్ స్కామ్లో తనకు ఎలాంటి సంబంధం లేదంటూ లేఖను విడుదల చేసిన కవిత. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు, ఉత్తర్వులు జారీ చేసిన సిద్దిపేట జిల్లా కలెక్టర్ మను చౌదరి. తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా ఉగాది వేడుకలు. శ్రీ క్రోధినామ సంవత్సరంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించిన నేతలు. ఏపీలో మరికొందరు ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్. 6 లోక్సభ అభ్యర్థులు, 12 మంది అసెంబ్లీ అభ్యర్థులతో జాబితా. చంద్రయాన్ 4పై స్పందించిన ఇస్రో చైర్మన్ సోమనాథ్. చంద్రయాన్ 4 అభివృద్ధి దశలో ఉందని వెల్లడి. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో మహారాష్ట్రలో కీలక పరిణామాలు. బీజేపీ కూటమికి బేషరతుగా మద్దతు ప్రకటించిన రాజ్ ఠాక్రే. గత 2 రోజులుగా తగ్గుముఖం పడుతున్న ఉష్ణోగ్రతలు. తెలంగాణలో 5 రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశం. బీఆర్ఎస్ను వీడుతున్న వారిపై కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు. ఇది రాజకీయాల్లో సహజమేనని వెల్లడి. అరుణాచల్ ప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలకు పేర్లు మార్చినట్లు చెబుతున్న చైనాకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తీవ్ర హెచ్చరిక. చైనాలోని ప్రాంతాలకు పేర్లు మార్చితే భారత్ భూభాగాలుగా మారిపోతాయా అంటూ ప్రశ్న. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి ఆస్తుల వివరాలు పూర్తిగా తెలుసుకోవటం ఓటరు ఖచ్చితమైన హక్కు కాదన్న సుప్రీంకోర్టు. అభ్యర్థులు తమ ప్రతి ఆస్తిని వెల్లడించాల్సిన అవసరం లేదని స్పష్టీకరణ. అరెస్టుకు తగిన ఆధారాలు ఉన్నాయని పేర్కొంటూ కేజ్రీవాల్ పిటిషన్ కొట్టివేసిన ఢిల్లీ హైకోర్టు. సీఎం అయినంత మాత్రాన ప్రత్యేక హక్కులేవీ ఉండవని వ్యాఖ్య. నేటితో ముగియనున్న తెలంగాణ టెట్ 2024 ఆన్లైన్ దరఖాస్తులు. ఏప్రిల్ 15వ తేదీ నుంచి హాల్ టికెట్లు జారీ ప్రారంభం. రంజాన్ సందర్భంగా రేపు ఉదయం 8 గంటల నుంచి 11:30 వరకు ప్రత్యేక ప్రార్థనలు. హైదరాబాద్ మీర్ అలాం ట్యాంక్ ఈద్గా, హాకీ గ్రౌండ్, మాసాబ్ ట్యాంక్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు. ఐపీఎల్లో పంజాబ్తో హోరాహోరీ. 2 పరుగుల తేడాతో గట్టెక్కిన సన్ రైజర్స్.